హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఎన్బీకే 109 మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎన్బీకే 109 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌటెలా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది. అలాగే చాందిని చౌదరి కూడా ఒక కీలకమైన పాత్రలో పోషిస్తుంది. హీరోయిన్ ఎవరనేది మాత్రం ఇంకా సస్పెన్స్గానే ఉంది. రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, నయనతార, శ్రద్ధా శ్రీనాథ్, సంయుక్త మీనన్ ఇలా చాలా మంది పేర్లు అయితే వినిపించాయి. అయితే చిత్ర యూనిట్ నుంచి అధికారిక అప్డేట్ అయితే ఇంతవరకు రాలేదు. ఇక ఇప్పటికే 2 షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న బాలయ్య 109వ సినిమాకి టైటిల్ ఇంకా ఖరారైతే కాలేదు. ఈ సినిమాకి వీర మాస్ అనే టైటిల్ అనుకున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. బాలయ్య అంటే మాస్, ఆ మాస్ ఫ్యాన్స్కి ఫుల్ మిల్స్ లాంటి కంటెంట్తో సినిమాని చెక్కుతున్నారట బాబీ గారు. అందుకే వీర మాస్ లేదంటే ఓర మాస్ అనే టైటిల్స్ అయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తుందట చిత్ర యూనిట్. ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు. బాలయ్య సినిమాల్లో హీరో పేరుని మూవీగా పేరు పెట్టడం సెంటిమెంట్. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు కూడా ఇదే సెంటిమెంట్తో వచ్చి భారీ హిట్లయితే సాధించాయి. ఈ సెంటిమెంట్ని దాటి తీసేసిన పైసా వసూల్, రూలర్, డిక్టేటర్, లయన్ ఈ సినిమాలన్నీ కూడా డిజాస్టర్లుగా నిలిచాయి. బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబో మాత్రమే ఈ సెంటిమెంట్ని దాటి సూపర్ హిట్స్ కొట్టింది. వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. మరి వీర మాస్ టైటిల్తో కేఎస్ బాబీ బాలయ్య ఫ్యాన్స్ని మెప్పించగలడో లేదో చూడాలి. ఈ సినిమాని అక్టోబర్లో లేదా నవంబర్ నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అప్పటికి షూటింగ్ పూర్తి కాకపోతే వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లో రానుంది ఎన్బీకే 109 మూవీ. ఇప్పటికే విడుదలైనటువంటి గ్లిమ్స్, బాలయ్య బర్త్డే స్పెషల్ టీజర్ ఫ్యాన్స్కి బాగా నచ్చాయి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.